గిరిజనుల సంక్షేమం సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. గిరిజన సమాజాల సమగ్ర అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షిస్తూ అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలనిస్తూ అంత్యోదయ స్ఫూర్తిని చాటి చెబుతున్నాయి. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఏకలవ్య పాఠశాలలో అత్యంత వెనుకబడిన గిరిజన తెగలోని వారికి విద్యా ఫలాలను అందిస్తున్న ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను మంజూరు చేయగా ఉత్తరాంధ్ర జిల్లాలో 17 పాఠశాలలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2, ఉమ్మడి విజయనగరంలో 5, ఉమ్మడి విశాఖలో 11 అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధిక గిరిజన తెగలైన సవర జాతపు ప్రజలు ఎక్కువగా నివసించే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అత్యంత వెనుకబడిన పాలకొండ నియోజకవర్గం బామినిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఎంతో మంది విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తోంది. 6 నుంచి 12వ తరగతి వరకు గిరిజన విద్యార్థులకు సిబిఎస్ఈ సిలబస్తో మెరుగైన విద్యా వసతులతో పాటు యోగా, సంగీతం, నృత్యం, క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులతో పాటు ఒడిశా సరిహద్దుల్లో ఉన్న తెలుగు గిరిజన విద్యార్థులు కూడా ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఏకలవ్య పాఠశాలలకు బోధన సిబ్బందిగా నియమించడంతో విద్యార్థులు ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో విద్యను అభ్యసిస్తున్నారు. This is especially purely to empower the students of ST children, especially who are in rural areas. Not only in the part of academics, that includes in the part of physical fitness, integrated technology, modern education. బామిని, సీతంపేట మండలాల్లో కొండపైన నివసించేవారు ఎక్కువగా ఉంటారు. దీంతో వారికి విద్య అందించడం గతంలో కాస్త కష్టతరంగా ఉండేది. అయితే ఏకలవ్య పాఠశాలలు అందుబాటులోకి వచ్చాక అక్కడి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో ఆంగ్ల మాధ్యమంలో చదవడం కాస్త కష్టంగా ఉండేదని, ఉపాధ్యాయులు ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి లెర్నింగ్ అవర్స్ నిర్వహించడంతో ఇంగ్లీష్ పై పట్టు సాధించినట్లు తెలిపారు. మా పాఠశాలలో ప్రతిరోజు కూడా మాకు లెర్న్ ఎవర్ డే అనే ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. అంటే రోజు కూడా మాకు టీచర్స్కి ఒక ఇంగ్లీష్లో వచ్చేది. అలానే మాకు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ రాకపోతే పక్కన తెలుగులో కూడా ప్రొనౌన్సియేషన్ ఉండేది. రోజు అలా మాకు పదాలను ఇచ్చేవాళ్ళు, మీనింగ్స్ కూడా దానికో ఉండేవి. అలానే యూసేజ్ కూడా ఇచ్చేవాళ్ళు. సో దానివల్ల మాకు రోజు ఒక్కొక్క పదాన్ని నేర్చుకున్నాము. జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా 15 రోజుల పాటు వివిధ పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో అంతర్గతంగా ఉన్న సృజనాత్మక నైపుణ్యాలు ప్రదర్శించేందుకు ఈ ఏకలవ్య పాఠశాలలు వేదికగా మారుతున్నాయి. ఎంతో క్రమశిక్షణ, పౌష్టికాహారం, స్వచ్ఛత, యోగా, ఆహ్లాదకర వాతావరణంలో క్రీడా మైదానాలు ఇలా అన్ని అంశాల్లో విద్యార్థులను ముందుంచడంలో ఏకలవ్య పాఠశాలలు సత్ఫలితాలను సాధిస్తున్నాయి.